ఏకాదశి అంటే 11 అనే అర్థమండి. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అండి. వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అని అర్థమండి. అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదండి. ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశమండి. అయితే ఇక్కడ మనకి ఏకాదశి అంటే 11 అనే అర్థం కదండి. మనం ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేసుకునేటప్పుడు 11 కంటే ఎక్కువ దీపాలు ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని చేసేటప్పుడు 11 దీపాలైతే పెట్టుకున్నానండి. 11 కంటే తక్కువ ఉండకుండా 11 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి. అదేవిధంగా ఈరోజు స్వామివారికి వరిపిండితో చేసిన దీపాలు వెలిగించడం చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఏ వ్రత